నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 16వ శ్లోకం. సేవా పరశివ సురేష కృషానుధర్మ రక్షోంబునాద పవమాన ధనాదినాదాః బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్ష దేశాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఒక్కసారి ఊహించండి, ప్రపంచాన్ని నడిపించే దేవతలే శివుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, ఇలా ఎన్నో దైవశక్తులన్నీ కలిసి చేతులు జోడించి నీ ముందుకొచ్చి నిలబడ్డాయి. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు మంగళమైన ఉదయం. ఒక గొప్ప జీవన సత్యం ఏమిటి? ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవారైనా సేవ చేయడం, వినయం చూపడం వారిని ఇంకా ఉన్నతంగా చేస్తాయి. ఒకసారి మన జీవితాన్ని గురించి ఆలోచిస్తే, మనకు కొంచెం పవర్ వచ్చినా, కొంచెం పొజిషన్ వచ్చినా మనలో ఇగో పెరుగుతుంది. కానీ ఈ శ్లోకం మనకు చెబుతున్నది నిజమైన గొప్పతనమంటే సేవాభావం. ఇక్కడ దేవతలు కూడా సేవాపరాహ, సేవలో ఉన్నవారిగా భగవంతుని ముందుకొచ్చారు. అంటే సేవ చేయడం, తలవంచడం ఇవి బలహీనతలు కాదు, ఇవే నిజమైన శక్తి. గుర్తుంచుకోండి, సేవ చేసే మనసు ఉన్నవాడు ఎప్పుడూ గొప్పవాడే అని ఈ శ్లోకం చెబుతుంది. వినయం ఉన్నవాడు ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాడు. పవర్ కాదు, సేవ గొప్పది. ప్రతిరోజు కొంచెం సేవ, కొంచెం వినయం, జీవితం మారిపోతుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 16వ శ్లోకం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.